గైస్, మీరు జీబ్రాలను చూసే ఉంటారు. అయితే వాటి బాడీ మీద ఉన్న చారలు సేమ్ మన ఫింగర్ ప్రింట్ లాగానే ఉంటాయంట. అంటే చారలు ఒక జీబ్రాకు ఉన్నట్లు ఇంకో జీబ్రాకు ఉండవు. మన వెంట్రుకలు 3 నుండి 7 సంవత్సరాలు పెరుగుతూనే ఉంటాయి. ఒకవేళ అవి రాలిపోతే వాటి స్థానంలో మళ్ళీ వెంట్రుకలు పెరుగుతాయి. ఇంతేకాదు, మనం ఎప్పుడు గమనించలేదు కానీ మనకు తెలియకుండానే ఒక రోజులో 40 నుండి 100 వెంట్రుకలు రాలిపోతున్నాయంట. జెల్లీ ఫిష్లో 95% నీరే ఉంటుంది. అందుకే వీటిని ఎండలో ఉంచితే పూర్తిగా ఆవిరైపోతాయి. ఇంతేకాదు, వీటికి బ్రెయిన్, హార్ట్ అండ్ బోన్స్ ఉండవు. అండ్ వీటికి చేతులు, కాళ్ళు కూడా ఉండవు. వీటికి టెంటకిల్స్ ఉంటాయి. వీటి ద్వారానే చిన్న చిన్న చేపలను, కీటకాలను తీసుకొని తింటాయి. అండ్ వీటికి ఆక్సిజన్ తీసుకోవడానికి లంగ్స్ ఉండవు. వాటి బాడీ సర్ఫేస్ లేయర్ నుంచి ఆక్సిజన్ తీసుకుంటాయి. ప్రపంచంలోనే లార్జెస్ట్ అనిమల్ బ్లూ వేల్. దీని మొత్తం బరువు 180 టన్నులు ఉంటుందంట. 1 టన్ను అంటే 1000 కేజీలు. 100 టన్నులు ఈక్వల్ టు 1,00,000 కేజీలు. అలా 180 టన్నులు అంటే 1,80,000 కేజీలు. అంటే ఇది 1,80,000 కేజీల బరువు ఉంటుంది. ఇంతేకాదు, దీని గుండె 180 కేజీల బరువు ఉంటుంది. అండ్ దీని హార్ట్ బీట్ సౌండ్ 3 కిలోమీటర్ల దూరం వరకు వినిపిస్తుంది. ఇంతేకాదు, వీటి ధమనులు చాలా పెద్దగా ఉంటాయంట. ఎంతలా అంటే చిన్నపిల్లల సైజు ఉంటాయంట. అండ్ వీటి గుండె ఒక నిమిషానికి కేవలం 8 నుంచి 10 సార్లు మాత్రమే కొట్టుకుంటుందంట. గైస్, మీరు ఎప్పుడో ఒకసారి ట్రైన్ లాస్ట్ కోచ్కు ఉండే ఎక్స్ సింబల్ చూసే ఉంటారు. అయితే ఎక్స్ సింబల్ లాస్ట్ కోచ్కు మాత్రమే ఎందుకు ఉంటుందో తెలుసా? ఎందుకంటే ట్రైన్ స్టేషన్కు చేరుకున్నప్పుడు ఎక్స్ సింబల్ ఉన్న కోచ్ ఉంటే అన్ని బోగీలు సేఫ్గా ఉన్నాయని ఎక్స్ సింబల్ ఇండికేట్ చేస్తుంది. ఒకవేళ ఎక్స్ సింబల్ ఉన్న కోచ్ కనపడకపోతే ట్రైన్ ప్రమాదంలో ఉందని అర్థం. లాస్ట్ కోచ్ కనపడకపోతే ఇంకా ఎన్ని కోచ్లు మిస్ అయ్యాయో అని రైల్వే సిబ్బంది అలర్ట్ అయ్యి ఈ ప్రాబ్లంను సాల్వ్ చేస్తుంది. దీనికోసమే ఈ ఎక్స్ సింబల్ ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నది మోస్ట్ స్ట్రాంగెస్ట్ అనిమల్. దీని పేరు టార్డిగ్రేడ్. ఇది 150 డిగ్రీల సెల్సియస్ వేడి ఉన్న ప్రదేశాల్లోనూ అండ్ 272 డిగ్రీల చలి ఉన్న ప్రాంతాలలో కూడా బ్రతకగలుగుతుందంట. మనం ఒక పూట తినకపోతేనే నీరసంగా ఉంటాం. అయితే ఇది మాత్రం ఆహారం లేకుండా, నీరు లేకుండా 30 సంవత్సరాల వరకు సజీవంగా ఉండగలుగుతుందంట. ఏడవడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో మీకు తెలుసా? ఏడవడం వల్ల మనలో ఉన్న స్ట్రెస్ తగ్గుతుంది. మనం ఏడుస్తున్నప్పుడు ఎండార్ఫిన్ అండ్ ఆక్సిటోసిన్ హార్మోన్లు రిలీజ్ అవుతాయి. ఇవి రిలీజ్ అయినప్పుడు మనలో ఉన్న బాధ, డిప్రెషన్ వంటి వాటిని తగ్గించి రిలాక్స్ అండ్ హ్యాపీగా చేస్తాయి. ఇంతేకాదు, మనలో బీపీ కంట్రోల్లో ఉంటుంది. అండ్ ఏడవడం వల్ల మన కళ్ళలో ఉన్న డస్ట్, బ్యాక్టీరియా వంటివి క్లీన్ అవుతాయి. గాయస్, కరోనా తర్వాత ఫోన్ వాడకం పెరుగుతూ వస్తుంది. ఇంతేకాదు, ఫోన్ ఇప్పుడు మన బాడీలో ఒక ఆర్గన్ అయిపోయింది. అయితే ఫోన్ ఎక్కువ వాడడం వల్ల చాలా రకాల వ్యాధులు వస్తాయి. అవేంటంటే స్క్రీన్ ఎక్కువసేపు చూడడం వల్ల కంటి చూపు తగ్గుతుంది. అండ్ ఒత్తిడి, తలనొప్పి, డ్రై ఐస్ వంటి సమస్యలు వస్తాయి. ఇంతేకాదు, ఫోన్ లైట్ వల్ల నిద్ర తగ్గుతుంది. అండ్ ఫోన్ను ఎక్కువగా చూడడం వల్ల జ్ఞాపక శక్తి కూడా తగ్గుతుంది. సోలార్ సిస్టంలో ఒక్క ప్లానెట్ తప్ప అన్ని కూడా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతాయి. ఆ ఒక్క ప్లానెట్ మాత్రం క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది. అదే వీనస్. అంటే ఈ ప్లానెట్లో వెస్ట్ సైడ్ సన్ రైజెస్ అయ్యి సన్సెట్ ఈస్ట్ సైడ్ అవుతుంది.